హాయ్ ఆల్. సో మనకి ఈరోజు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచే మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో మనకి నోటిఫికేషన్లో మొత్తం 3 గ్రూపుల నుంచి నోటిఫికేషన్ వేకెన్సీస్ రావడం జరిగాయి. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అప్లై డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, అప్లై ప్రాసెస్ ఎలా, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ లేదంటే డెప్యుటేషన్ బేసిస్ మీద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇందులో డైరెక్ట్ మనందరికీ తెలిసిందే. డెప్యుటేషన్ అంటే ఏంటంటే బారోయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీసే, కాకపోతే షిఫ్ట్ చేస్తారనమాట. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి ఈ వేరే ఆర్గనైజేషన్ కానీ వేరే కంపెనీ కానీ అలా షిఫ్ట్ అనమాట. ఓకే. దాన్ని డెప్యుటేషన్ బేస్ అంటారు. సో డైరెక్ట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మనం ముందుగా అక్కడ గ్రూప్ ఏ పొజిషన్ చూసుకుంటే డిప్యుటేషన్ బేస్ మీద అసిస్టెంట్ రిజిస్టర్ని ఒక పోస్ట్ ఉంది. అండ్ అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో గ్రూప్ ఏలో టెక్నికల్ ఆఫీసర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. ఓకేనా. గ్రూప్ బి వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, అలాగే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్. అలాగే గ్రూప్ సి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్. ఓకేనా. సో మనం మెయిన్గా చూసుకుంటే మనం ఈ పోస్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది అందరికీ సూటబుల్ అయ్యే పోస్ట్ అనమాట, జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి. సో ఇందులో చూసుకుంటే మనకి పే లెవెల్ ప్రకారంగా మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చరికి 25,500 అనమాట. అలాగే మ్యాక్సిమం వచ్చరికి 81,000. సో ఇది వితౌట్ గవర్నమెంట్ అలవెన్సెస్ అనమాట. సో గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు దాదాపు 40,000 నుంచి 45,000 స్టార్టింగ్ సాలరీ వస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే ఈ పోస్ట్ ఒక ఏజ్ విషయం చూసుకుంటే మనకి స్టార్టింగ్ అనేది 18+ ఉండాలి. అప్పర్ లిమిట్ వచ్చరికి 32 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఓకేనా. అంటే ఎవరికైతే 18 ఇయర్స్ ప్లస్ నిండి ఉంటాయో, అలాగే 32 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే టోటల్ 12 వేకెన్సీలు ఉన్నాయన్నమాట క్యాస్ట్ వైజ్గా. ఓకేనా. సో ఈ యొక్క పోస్ట్కి అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దట్ విత్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ అనమాట. లేదనుకుంటే మినిమం CGPA 5.5. ఓకేనా. సో జస్ట్ మీకు 55% ప్లస్ వస్తే సరిపోతుంది డిగ్రీ. అలాగే డిజైరబుల్ అకౌంట్ మీకు ఇవి ఉంటే మీకు యాడ్ ఆన్ అనమాట, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, కంప్యూటర్ స్కిల్స్ అనమాట. ఓకేనా. కంప్యూటర్ అప్లికేషన్స్కి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి ఉంటే మీకు ఎక్స్ట్రా యాడ్ ఆన్. అలాగే మీకు డిగ్రీలో వచ్చరికి 55% ప్లస్ ఉండాలన్నమాట. CGPA అయితే 5.5 ప్లస్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. సో మిగతా వాటి కూడా ఈ యొక్క డాక్యుమెంట్లో ఉన్నాయి. సో ఈ డాక్యుమెంట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరు మిగతా వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క నోటిఫికేషన్స్కి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకొని, ఎడ్యుకేషన్ మొత్తం చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని గైడ్లైన్స్ చూసుకుంటే మనకి ఆబ్వియస్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందులో మల్టిపుల్ పొజిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలన్నమాట. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క అప్లికేషన్ అనమాట. ఓకేనా. సో ఒకే పర్సన్ మల్టిపుల్ జాబ్ పొజిషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ పాయింట్ కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ బట్టే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి మీరు ఫస్ట్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా. సో కాబట్టి మీరు అన్ని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, ఒరిజినల్ అన్ని అప్లోడ్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెళ్తారో వాళ్ళకి 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది అనమాట. సో ప్రొబేషన్ పీరియడ్ అంటే అదే మీరు ఫుల్గా పర్మనెంట్ కాదు, అలాగని మిమ్మల్ని తీసేయరు. మీ యొక్క వర్క్ బాగుంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు, లేకపోతే ఆ ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళు మిమ్మల్ని తీసేసే రైట్ ఉంటుంది అనమాట. ఓకేనా. వితౌట్ ఎనీ రీజన్, మీ ఏ రీజన్ చెప్పకుండా తీసేసే రైట్ ఉంటుంది. అది 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే మీకు తీసేస్తారని కాదు, మీరు అక్కడ పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వకపోతే తీసేస్తారు. పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు విత్ ఇన్ 1 ఇయర్ లోపు కానీ 1 ఇయర్ తర్వాత కానీ మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. అండ్ అప్లై ప్రాసెస్ వచ్చేసరికి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి
డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గ్రూప్ ఏ పొజిషన్స్ అన్నిటికీ మనకి 500 అప్లికేషన్ ఫీజు అనమాట. గ్రూప్ బి వాళ్ళకి 300, గ్రూప్ సి వాళ్ళకి 200 అనమాట. ఓకేనా, సో అలా గ్రూప్ వైజ్గా మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఈ ఫీజు అందరికీ కాదనమాట. ఓకేనా, సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళందరికీ వీళ్ళెవరు పేమెంట్ కట్టక్కర్లేదు అనమాట, ఫీజు కట్టక్కర్లేదు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలన్నమాట. ఓకేనా, సో ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ పీడబ్ల్యూడి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఫీజు పే చేయాలన్నమాట. ఓకేనా, సో అది చెప్పాం కదా ఇందాక, మీరు మల్టిపుల్ పోస్ట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. సో మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేస్తే ఆ మల్టిపుల్ అమౌంట్ కూడా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ సిలో రెండింటికి అప్లై చేశారంటే ఆ రెండింటికి సపరేట్గా 200 పే చేయాలన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా మీరు ప్రతి అప్లికేషన్కి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే గ్రూప్ ఏ పోస్ట్ వరకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ లేకపోతే ఈ రెండు కూడా ఉంటాయి. గ్రూప్ బి అండ్ సి వాళ్ళకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే అదే వాళ్ళు మీకు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీకు ఆబ్వియస్గా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపిస్తారు, దాంట్లో మీకు పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సో అలాగే మీకు ఈ అప్లికేషన్లో కానీ ఇంకా ఏమైనా తెలియనివి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు అనమాట. rmt_queries@iittp.ac.in మీకు ఈమెయిల్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే ఇదే నోటిఫికేషన్లో మీకు కింద ఉంటుంది అన్నమాట, 17th పేజ్లో 16వ పేజ్లో మీరు అక్కడ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. ఓకేనా, ఓకే, మనం ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మర్చిపోయాం కదా. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసరికి 3 days బ్యాకే స్టార్ట్ అయింది అనమాట. జూలై 14th స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 13th అనమాట. అంటే నెక్స్ట్ నెల వచ్చే నెల 13 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో స్టార్టింగ్ వచ్చేసరికి 14వ తారీఖు స్టార్ట్ అయింది 7వ నెల జూలై, అండ్ ఆగస్ట్ 13th వరకు మీకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. అంటే అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మీకు డేటు ఏజు ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మీకు ఎండ్ డేట్కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఆ డేట్ తగ్గట్టుగా మీరు వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ ఏజ్ కానీ సరిపోవాలన్నమాట. ఓకేనా, సో అది ఆగస్ట్ 13th కరెక్ట్గా. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ గురించి అంటే అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.